ఈ రోజు విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన రచ్చ మామూలుగా లేదు. ఒక పక్క లార్డ్ రింకు సింగ్ సెలెక్టర్లకి తన బ్యాట్తోనే దండం పెట్టి నన్ను వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసి మంచి పని చేశారు అని ప్రూవ్ చేసుకుంటే, ఇంకో పక్క ఢిల్లీ బాయ్స్ కోహ్లీ, పంత్ కష్టాల్లో ఉన్న జట్టుని భుజాల మీద మోశారు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే, మొన్ననే 155 కొట్టి నేను మొనగాణ్ణి అనిపించుకున్న రోహిత్ శర్మ ఈరోజు గోల్డెన్ డక్ అయ్యాడు. రోలర్ కోస్టర్ రైడ్ లాంటి విజయ్ హజారే ట్రోఫీలో ఈ రోజు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదట ఉత్తరప్రదేశ్ మ్యాచ్ గురించి మాట్లాడితే, అక్కడ జరిగింది బ్యాటింగ్ కాదు, విధ్వంసం. రింకు సింగ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉండాలో చూపించాడు. మొన్న హైదరాబాద్ మీద 67 కొట్టి వామప్ అయ్యాడు అనుకున్నాం. కానీ ఈరోజు చండీగఢ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కేవలం 56 బంతుల్లోనే సెంచరీ బాది రింకు అంటే మినిమం ఉంటది అని నిరూపించాడు. మొత్తం 60 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వరల్డ్ కప్ 2026 స్క్వాడ్లో రింకు పేరు చూసి ఎవరైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఇన్నింగ్స్ గట్టి సమాధానం. ఇక రింకు కంటే ముందే ఆ జట్టు ఓపెనర్ ఆర్యన్ జుయల్ పూనకం వచ్చినట్టాడాడు. 118 బంతుల్లో 134 పరుగులు చేసి టాప్ ఆర్డర్ని సెట్ చేశాడు. వీళ్ళిద్దరికీ తోడు ధ్రువ్ జురెల్ కూడా 67 పరుగులతో మెరవడంతో యూపీ జట్టు 50 ఓవర్లలో 367 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ పరిస్థితి చూస్తే స్టార్టింగ్లో భయమేసింది. పిచ్చేమో స్పిన్కి అనుకూలంగా ఉంది. గుజరాత్ స్పిన్నర్లు రవి బిష్నోయ్, విశాల్ జైస్వాల్ బాల్ని బొంగరాల్లా తిప్పుతున్నారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన టైంలో కింగ్ కోహ్లీ, రిషబ్ పంత్ మేమున్నాం కదా అని గోడలా నిలబడ్డారు. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే, పంత్ తనదైన శైలిలో 79 బంతుల్లో 70 పరుగులు చేసి స్కోరుని ముందుకు నడిపించాడు. ప్రియాంక్ షారియా, బదోని, నితీష్ రాణా అందరూ ఫెయిల్ అయ్యారు. ఢిల్లీ 100 పరుగులలోపే ఆలౌట్ అవుతుందేమో అనిపించింది. కానీ కోహ్లీ, పంత్ పుణ్యమాని ఢిల్లీ 254 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరిగా అందరినీ షాక్కి గురిచేసిన విషయం, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొన్ననే సిక్కిం మీద 155 పరుగులు కొట్టి రికార్డులు బద్దలుగొట్టాడు. ఈరోజు జైపూర్లో ఉత్తరాఖండ్ మీద మ్యాచ్ అనగానే రోహిత్ మళ్లీ సెంచరీ కొడతాడని ఫ్యాన్స్ ఎగబడి స్టేడియంకు వెళ్లారు. కానీ సీన్ కట్ చేస్తే, దేవేంద్ర సింగ్ అనే బౌలర్ వేసిన మొదటి బంతికే రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. రింకు సింగ్, ఆర్యన్ జుయల్, కోహ్లీ, పంత్ సూపర్ బ్యాటింగ్తో అదరగొడితే రోహిత్ మాత్రం డకౌట్ అయ్యి కాస్త నిరాశపరిచాడు.